వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. తిరుపతి జిల్లా కోట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు అంబేద్కర్ విగ్రహానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అంబేద్కర్ సేవలను కొనియాడారు. భారతదేశానికి మహోన్నతమైన రాజ్యాంగాన్ని అందించిన ఆయనకు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకుని జీవితంలో ముందుకెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గండవరం సుష్మారెడ్డి, పాదర్తి కోటారెడ్డి, తిరుమూరు మురళి, ఇన్నమాల అనోక్, తీగల సురేష్ బాబు, తూపిలి రాధాకృష్ణారెడ్డి, కర్లపూడి కోటేశ్వరరావు, షేక్ శంషుద్దీన్, కందల బాలయ్య, పట్రంగం వసంతకుమార్, తెలుగునాడు ట్రేడ్ యూనియన్ గూడూరు డివిజన్ అధ్యక్షులు వాటంబేటి చెంగల్ రాయలు, మర్రి అనిల్ తదితరులు పాల్గొన్నారు. విచక్షణకు వ్యతిరేకంగా పోయిన మహనీయుడు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 103వ జన్మదినాలు మన కోట మండలంలో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. కార్యక్రమం కోట మండలంలో ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నాను. అంటే ఒక వర్గానికి అనే ప్రచారంలోకి వెళ్తా ఉన్నారు. ఆయన ప్రభులో దేశం పుట్టిన ప్రతికి దేవుడే. ఒక ఎస్సీకో కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలు కూడా ఆయన ప్రతి ఒక్కరి కోసం పోరాడి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని నేను తెలియజేస్తున్నాను. ప్రభుత్వం అభివృద్ధి ఏంటంటే రంగుల మేడలు అనేదే కాదు, నైపుణ్యత తెచ్చుకోవాలి, ఒక్కరు చదువుకోవాలన్న ఆశ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో కోరారు. మనం అభివృద్ధి, మన దేశం, మన రాష్ట్రంగానే అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి గొప్ప ఆయుధము విద్య అని చెప్పినట్టు మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఒక జన్మదిన వేడుకలు ఈ రోజు మేము ఘనంగా జరుపుకోవడంలో ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాజ్యం నిర్మించి ప్రజలకి అందరికీ సంక్షేమాలు అందించి ప్రజాసంతా కూడా బాగుండాలని ఉద్యోగాన్ని బట్టి వారికి కూడా మహోన్నతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినాలు ఈరోజు అందరం కూడా అన్ని గ్రామాల్లో వాళ్ళంతా కూడా జరుపుకుంటారు. పండగలాగా జరుపుకున్నారు. వారికి ఖచ్చితంగా కులాలకు ఖచ్చితంగా, మతాలకు ఖచ్చితంగా, ప్రాంతాలకు ఖచ్చితంగా కూడా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా మహా ఆనందంతో జరుపుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ఉండబట్టే అందరూ సమానత్వాన్ని, ప్రజా సంక్షేమాన్ని, ప్రజల హక్కులు కూడా వ్యక్తి రాజ్యాంగం ఎలా నడవాలనే దాన్ని మన సుదీర్ఘమైన భావి తరాలకు ఒక సందేశాన్ని ఇచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇతను ఎప్పుడు ఈ భారతదేశం ఉన్నంతకాలం, ఈ జీవనశైలి మానవ ఉన్నంతకాలం కూడా ఈయన ఆశయాలు నెరవేరుతుంటాయి. ఈయన ఎప్పటికీ మృత్యం చేయడు. ఎందుకంటే మృత్యువును జయించగలిగింది ఈ దళితుల కీర్తి, సంపూర్ణ కీర్తివంతుడైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తెలియజేసుకుంటూ ఇదే విధంగా ఎన్నటికీ, ఎప్పటికీ, ఏనాటికి ఈ భూభాగం ఉన్నంత వరకు ఇదే విధంగా జన్మదినం జరుపుకోవాలని కోరుకుంటున్నాను.